జై గోమాత అందరికీ నమస్కారం. నా పేరు కరణం రామకృష్ణ. నేను ఒక గవిసిద్ధ డాక్టర్ని, నాడీ వైద్యుడిని. ముందుగా ఈ ప్రాచీన గో విజ్ఞానం అనే యొక్క ఛానల్ని వీక్షిస్తున్న నా భారతీయ సోదర సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మనం క్యాన్సర్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం. అలాగే క్యాన్సర్ రావడానికి కారణాల గురించి కూడా తెలుసుకుందాం. ప్రస్తుత పరిస్థితుల్ని ఒక 10 సంవత్సరాల కింద ఉండే పరిస్థితుల్ని మనం కంపేర్ చేస్తే రోజు రోజుకి కూడా ఈ క్యాన్సర్ కేసెస్ అనేవి పెరుగుతూ ఉన్నాయి. అంటే క్యాన్సర్ బారిన పడే వాళ్ళ యొక్క సంఖ్య పెరుగుతూ ఉంది. 2020 ప్రతి 9 మందిలో ఒకరు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంది అని 2022 రిపోర్ట్ చెబుతుంది. అలాగే 2020 నుంచి 2025 ఇన్ బిట్వీన్ టైంలో ఈ క్యాన్సర్ కేసెస్ కూడా అప్రాక్సిమేట్లీ 12.8% పెరగొచ్చని కూడా ఒక రిపోర్ట్ చెప్పింది. ఇప్పుడు మనం 2020, 2025 కంపేర్ చేసుకుంటే ఇప్పుడు మనకి క్యాన్సర్ బారిన పడే వాళ్ళ సంఖ్య అనేది రోజు రోజుకి పెరుగుతుంది. అయితే ఈ క్యాన్సర్స్ రావడానికి ప్రధాన కారణాలు ఏంటి అనే విషయానికి వస్తే, క్యాన్సర్ రావడానికి ప్రధాన కారణాల్లో మొదటిది టొబాకో. ఎవరైతే ఈ టొబాకో ప్రోడక్ట్స్ వాడతారో వాళ్ళకి 25% క్యాన్సర్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. టొబాకో ప్రోడక్ట్స్ అంటే చుట్ట, బీడి, సిగరెట్టు, పాన్పరాగ్, గుట్కా, కైని ఇవన్నీ కూడా టొబాకో ప్రోడక్ట్స్. ఎవరైతే ఈ టొబాకో ప్రోడక్ట్స్ వాడతారో వాళ్ళకి వాళ్ళ జీవితకాలంలో క్యాన్సర్ వచ్చే అవకాశం 25% ఉంది. రెండో కారణానికి వస్తే ఎన్విరాన్మెంటల్ కండిషన్, అంటే ఈ వాతావరణంలో ఉన్న పొల్యూషన్ కావచ్చు, అలాగే ఈ వాతావరణంలోని ఆక్సిజన్ పర్సంటేజ్ కావచ్చు. దీన్నే మనం ఆక్సిజన్ డెఫిషియన్సీ అంటాం. ఈ రోజుల్లో మనం చూస్తే పొల్యూషన్ పెరగడం వల్ల వాతావరణంలో ఉన్న ఆక్సిజన్ అనేది, గాలిలో ఉన్న ఆక్సిజన్ అనేది రోజు రోజుకి తగ్గిపోతూ ఉంది. మన శరీరానికి అప్రాక్సిమేట్లీ 21% ఆక్సిజన్ అనేది కావాలి. ఆ శరీరానికి మనకి ఏదైతే ఆక్సిజన్ కావాలో అది 21% అనేది గాలిలో దొరకటం లేదు. కారణం ఏంటంటే ఈ వాతావరణంలో వచ్చే పొల్యూషన్. ఇప్పుడు మనం ఢిల్లీలో చూస్తున్నాం, పొల్యూషన్ పెరిగిపోవడం వల్ల అక్కడ వాతావరణంలో ఆటోమేటిక్గా ఈ ఆక్సిజన్ లెవెల్స్ అనేవి తగ్గిపోతూ ఉన్నాయి. అలాగే మూడవ కారణం ఇన్ఫెక్షన్స్ అండ్ లో ఇమ్యూనిటీ. వీటి వల్ల 10 to 15% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంటే మన శరీరంలో ఏమైనా ఇన్ఫెక్షన్స్ వల్ల కావచ్చు, లేదు అంటే లో ఇమ్యూనిటీ ఎందుకు వస్తుంది అంటే మనం పౌష్టికాహారం తినడం లేదు. ఎక్కువగా ఈ బేకరీ ఫుడ్లు, ప్యాకింగ్ ఫుడ్స్ ఇలాంటి వాటికి మనం అలవాటు పడిపోవడం వల్ల, కెమికల్ బేస్డ్ అంటే ప్రిజర్వేటివ్స్ ఏవైతే కలుపుతున్నారో ఆ టైప్ ఆఫ్ ఆహారం మనం ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా ఈ క్యాన్సర్స్ అనేవి పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడు ఉదాహరణకు మనకి ఈ కుర్కురే ఉన్నాయి చూసారు, వాటిలో వాళ్ళు అజినోమోటో అనేది వాడతారు. ఈ అజినోమోటో అనేది క్యాన్సర్ కారకం. వాటిని రెగ్యులర్గా పిల్లలు ఎక్కువగా తీసుకున్నా, పెద్దవాళ్ళు ఎక్కువ తీసుకున్నా కానీ వాళ్ళకి క్యాన్సర్ వచ్చే అవకాశాలు అనేవి ఉంటాయి, 10 to 15%. అలానే రేడియేషన్ అంటే మన ఈరోజు టెక్నాలజీ అని చెప్పి 4G 5G అని మనం ముందుకు వెళ్తూ ఉన్నాం. దాంతోపాటు రేడియేషన్ కూడా పెరుగుతుంది. ఈ రేడియేషన్ ఎఫెక్ట్ వల్ల కూడా 10% క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తర్వాత విషయానికి వస్తే టూత్పేస్ట్. అంటే మనం ఉదయమే నిద్ర లేవగానే ఏదైతే పళ్ళు తోముకోవడానికి మనం వాడే టూత్పేస్ట్ ఉందో, ఈ టూత్పేస్ట్ వల్ల మనకి 25% క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. అంటే ఈ రోజుల్లో మనం బ్రష్ చేసుకోవడానికి వాడే టూత్పేస్ట్ ఏదైతే ఉందో, మనం నోట్లో పెట్టుకొని బ్రష్ చేసినప్పుడు నురుగు వస్తుంది కదండి, ఆ నురుగు వస్తుంది అంటే అందులో SLES కెమికల్ ఉంది కాబట్టి నురుగు వస్తుంది. అంటే అది కెమికల్ పేస్ట్. ఇటువంటి కెమికల్ పేస్ట్ వాడడం వల్ల మనం నాలుక యొక్క సెన్సిటివిటీ డ్యామేజ్ అవుతుంది. నాలుక యొక్క సెన్సిటివిటీ ఎప్పుడైతే తగ్గిపోతూ ఉందో ఆటోమేటిక్గా మనం ఏదైతే ఆహారం తింటామో ఈ ఆహారానికి సరిపడా డైజెస్టివ్ జ్యూసెస్ అనేవి తయారు కావు. అయితే ఎక్కువ తయారవుతాయి లేదా తక్కువ తయారవుతాయి. డైజెస్టివ్ జ్యూసెస్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్. అంటే ఈ ఆహారాన్ని అరిగించడానికి ఏదైతే హైడ్రోక్లోరిక్ యాసిడ్ తయారు కావాలో అది సరిగా తయారు కాదు. కారణం ఏంటంటే నాలుక అనేది సెన్సిటివిటీ కోల్పోవడం వల్ల మనం ఎంత ఆహారం తింటున్నాం అనేది సరిగా డైజెస్టివ్ సిస్టమ్కి చెప్పలేకపోతుంది. దీనివల్ల మనకి ఈ స్టమక్ రిలేటెడ్ క్యాన్సర్స్ అనేవి, పేగులు, ఇంటెస్టైన్ రిలేటెడ్ క్యాన్సర్స్ అనేవి రావడం జరుగుతూ ఉంటుంది. అయితే మీకు ఇప్పుడు మనం తెలుసుకున్న కారణాలు
ఒకటి టొబాకో ప్రోడక్ట్స్ వాడడం వల్ల 25% క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది. అలానే 2 ఎన్విరాన్మెంటల్ కండిషన్స్ వల్ల 35% క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది. 3 ఈ ఇన్ఫెక్షన్స్ అండ్ లో ఇమ్యూనిటీ వల్ల 10 to 15% క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది. అలాగే 4 రేడియేషన్, ఈ రేడియేషన్ ప్రభావం వల్ల 10% క్యాన్సర్స్ రావడానికి అవకాశం ఉంది. అలానే ఈ టూత్పేస్ట్లు వాడడం వల్ల కూడా 25% క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ 5 కారణాలే కాకుండా జీన్ మాడిఫైడ్ ఫుడ్, ఈ జిఎం ఫుడ్ అని ఏదైతే అంటున్నామో, అంటే మనకి బాయిలర్ చికెన్ అండ్ ఈ ఎగ్స్, ఏవైతే ఫారెన్ కూడా ఎగ్స్ ఉన్నాయి కదండి, ఆ ఎగ్స్, తర్వాత కెమికల్ పాలు, ఇలాంటివన్నీ కూడా తీసుకోవడం వల్ల, అంటే కెమికల్ పాలు ఎందుకు జీన్ మాడిఫైడ్ అంటే ఈ రోజుల్లో పాలు పెరగడం కోసం కొన్ని రకమైన కెమికల్స్ అనేవి ఇంజెక్ట్ చేస్తున్నారు ఆ ఆవుల్లోకి, గేదెల్లోకి. అటువంటి పాలు మనం తినడం వల్ల కూడా మన యొక్క జీన్స్ కూడా డ్యామేజ్ అయ్యి దీనివల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. కార్బన్ శాతం ఎక్కువగా ఉన్న పదార్థాలు తినడం వల్ల కూడా క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మనం చపాతీ అని చేస్తాం, చపాతీ, పుల్కా, బజ్జీ, దోశలు, ఇవన్నీ కూడా మనకి కార్బన్కి సంబంధించిన పదార్థాల కిందకే వస్తాయి. ఎలా అంటే మనం చక్కగా పిండిని ఆయిల్ వేసి బాగా రోస్ట్ చేస్తాం. ఈ రోస్ట్ చేసేటప్పుడు అందులో ఉన్న తేమ శాతం మొత్తం పోయి అదంతా కూడా, ఇప్పుడు చూడండి, కాసేపు మీరు ఎక్కువసేపు దోశ కాల్చారనుకోండి, దోశ మాడిపోతుంది, బొగ్గు అయిపోతుంది. బొగ్గు అంటే కార్బన్. ఎవరం కూడా ఒక చిన్న నల్ల మచ్చ కూడా లేకుండా చపాతీ అనేదని మనం కాల్చలేము. కాబట్టి అటువంటి నల్ల మచ్చ వచ్చిందంతా కూడా కార్బన్ అది, ఎందుకంటే అది మాడిన పదార్థం. అలానే పుల్కాలు, అలాగే బజ్జీలు, అలాగే వడలు, ఇవన్నీ కూడా మనకి కార్బన్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ అవుతాయి. అయితే మనం ఈ చపాతీలు, పుల్కాలు, బజ్జీలు, దోశలు తినకూడదంటే తినొచ్చు. ఎప్పుడో వారానికో 10 రోజులకు ఒకసారి తినొచ్చు, అది పెద్ద సమస్య ఏం కాదు. కానీ డైలీ రొటీన్ కింద రోజు మనం ఇవే పదార్థాలు తినడం వల్ల కొంచెంగా మన శరీరంలో కార్బన్ డిపాజిట్ అయ్యి ఈ కార్బన్ ఎక్కువ అవడం వల్ల కూడా మనకి క్యాన్సర్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ పైన ఏదైతే పదార్థాలు చెప్పామో, ఏవైతే విషయాలు చెప్పామో, వాటిని మన జీవితాల నుంచి మనం దూరం పెట్టుకోవడం వల్ల మనం ఈ క్యాన్సర్ బారిన పడకుండా ఉంటాం. అయితే ఎవరికైనా క్యాన్సర్ వస్తే, ఎవరైనా క్యాన్సర్తో ఇబ్బంది పడుతూ ఉంటే అటువంటి వారు ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మన పంచగవ్య ఔషధాలలో క్యాన్సర్ని తగ్గించే అద్భుత ఔషధాలు అనేవి ఉన్నాయి. గో అరకుతో అన్ని రకాల క్యాన్సర్స్ నయమవుతాయి. ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. అంటే మనకి సమస్యను తెచ్చుకొని దాన్ని తగ్గించుకునే దానికన్నా అసలు సమస్య రాకుండానే మనం ముందు జాగ్రత్త తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. ఒకవేళ ఆల్రెడీ సమస్య వచ్చేసింది, ఏదో ఒక క్యాన్సర్ ఎఫెక్ట్ అయ్యింది, అప్పుడు మీరు మన యొక్క ఈ పంచగవ్య ఔషధాలను వాడడం వల్ల, అంటే ఈ గోవు నుంచి వచ్చిన ఔషధాలను వాడడం వల్ల మనలో ఉన్న క్యాన్సర్స్, ఏ రకమైన క్యాన్సర్ అయినా కానీ చక్కగా నయం అవడం జరుగుతుంది. మీకు ఎవరైనా ఇలా క్యాన్సర్ బారిన పడిన బాధితులు ఎవరైనా ఉంటే వాళ్ళు క్యాన్సర్స్ని పూర్తిగా తగ్గించుకోవాలంటే మనల్ని సంప్రదించండి. అందరికీ నమస్కారం. జై హింద్, జై భారత్, వందే మాతరం, జై గోమాత.